చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారాడు. వి యశస్వి దర్శకత్వంలో సిద్ధార్థ్ రాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ గా కనిపిస్తాడు. అలాగే అతని క్యారెక్టర్ లో 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ చూసాక ఇది కొంచెం అర్జున్ రెడ్డి లాగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ పక్కా డిఫరెంట్ గా ఉండబోతోందనిపిస్తోంది. మరి ట్రైలర్ ఎలా ఉంది, టీం ఏం చెప్పారో ఇప్పుడు చూసేయండి. ట్రైలర్ చూసేసారనుకుంటా. ఐ హోప్ యూ గైజ్ లైక్డ్ ఇట్. యశస్వి సార్, మీరు ఇచ్చిన క్యారెక్టర్ కీర్తి, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. దట్స్ అ క్రేజీ క్యారెక్టర్. మీరు థియేటర్స్లో ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఓకే 1 సెకండ్. ప్రొడ్యూసర్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సిద్ధార్థ్ రాయ్లో లీడ్గా చేసిన ఇద్దరికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. దే వర్ వెరీ కైండ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా టీజర్కి ఎంతో సపోర్ట్ చూపించారు. ఐ హోప్ యూ లవ్ ద ట్రైలర్ as well when you watch it now on YouTube. Since we released our teaser May, I think June 1st? Yeah, June 2023. And now we are here releasing our trailer after a long wait. Continuously calling, sir, when is it releasing? Everyone is asking me, my family is asking me, my relatives are asking me. Especially after the teaser launch, the support was great. So finally we are here and we are releasing in February. Right now we don't have the date, but sure it will be out soon. We are very near our launch, our movie launch. And మూవీ కూడా చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ దీపక్. హీ హెల్ప్ మీ అలాట్ విత్ ద తెలుగు లైన్స్, సో థ్యాంక్ యూ అలాట్. అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ విల్ మేక్ యూ క్రై, ఇట్ విల్ మేక్ యూ లాఫ్, ఇట్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్. ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ యూర్ లుకింగ్ ఫార్ ఇన్ అ మూవీ. బాసే మిమ్మల్ని పిలిచి మీ క్రెడిబిలిటీ ఏంటో మీరేంటో he proved it with this great opportunity in the hand. Mammal marchipoddu. And the producer who made this everything happen, Fani garu, andaru cheppinatte ayana nijanga chaala pedda producer avutaru. Why ante for newcomers content namme producer investor okalu ఖచ్చితంగా కావాలి. ఎకనామిక్స్ తో పాటు ఒక మంచి కాంటెంట్ కూడా ముందుకు తీసుకొచ్చే ఒక మైండ్ సెట్ ఉన్న మనిషి కావాలి. అలాంటి మనుషులు ఉంటే ఇంకా చాలా మంచి టాలెంట్ వస్తుంది. మేము అందుకే ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాం. థ్యాంక్ యూ. అండ్ మా కో ప్రొడ్యూసర్ ప్రదీప్ గారికి, జయ మేడంకి, ఫనీ అన్న గారి ఫియాన్సీ వైఫ్, అండ్ మై హీరోయిన్ తన్వి. షీ డిడ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి చాలా గ్రేట్ ఆర్క్ ఉంటుంది. షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. షీ హ్యాస్ వెరీ I'll talk about it, I'm sorry. And coming to my character, Siddharth Roy, why I played this, we'll talk. I'll talk about it more in the coming events. సరే ఎక్కడ వెళ్ళిపోతాడని టెన్షన్ వచ్చి నేనే ఒక 4 ప్రొడ్యూసర్ దగ్గరికి, 2 హీరోల దగ్గరికి పంపించా. వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళకి అర్థమైన కథ, ఇప్పుడు ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ఏం తీసుకోవాలి కథలో అనేది వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకుని ఇది మనకు వర్కౌట్ కాదని భయపడి పారిపోయారు. నేను ఏదైతే నమ్మాను అది వాళ్ళు నమ్మలేకపోయారు. సో రేపు పొద్దున నేనేం నమ్మానో, సినిమాలో నాకేం కనిపించిందో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు అందరికీ కనిపిస్తుంది. నాతో పాటు ఈ కథ విన్న వాళ్ళందరూ నమ్మిన విషయం, ఇది బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. పోలిక పరంగా కాదు కానీ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి వీరశంకర్ గారు చెప్పినట్టు జాన్రాలోకి వెళ్తుందేమో కానీ ఈ కథకి ఏ కథతోనూ పోలికెళ్ళలేవు. అంత అద్భుతమైన కథ, అంత అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. ఏమాత్రం సిగరెట్, మందు, ఏ అలవాట్లు లేని ఒక డైరెక్టరు ఇలాంటి ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఆయన అద్భుతంగా చేసి చూపించాడు. ఫస్ట్ హాఫ్లో అతను దేన్ని పట్టించుకోడు, అసలు నో ఎమోషన్స్ ఎట్ ఆల్. సెకండ్ హాఫ్లో ప్రతి విషయానికి ఎమోషన్ అయిపోతుంటాడు. 2 ఎక్స్ట్రీమిటీస్. ఇలాంటి తీయాలంటే చాలా ధైర్యం ఉండాలండి.
అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, లేకపోతే మామూలు హిట్ అవుతుంది. ఫెయిల్ అవ్వటం అనేది లేదు అసలు ఈ సినిమాకి. పోతే పెర్ఫార్మెన్స్లకు వస్తే ది హీరో అండ్ హీరోయిన్ ఐ హ్యావ్ సీన్ దిస్ పార్ట్, దే హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ, పర్టికులర్లీ దట్ సాంగ్ ఐ లవ్డ్ ఇట్ ఇమెన్స్లీ వెల్. కెమెరా వర్క్ చాలా బాగుంది, చాలా గట్స్తో తీశాడు. అనుకున్న బడ్జెట్కి 2 రెట్లు ఎక్కువ బడ్జెట్తో తీశాడు. కొత్త డైరెక్టర్లు అందరికీ ఉన్నదే ఇది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ బాబు, ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.